కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు 4 మండలాల పర్యవేక్షణలో భాగంగా కుప్పం R&B గెస్ట్ హౌస్ నందు ప్రజల అర్జీ రూపంలో ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించిన వారందరికీ న్యాయం చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. బయట లైన్ ఉన్నాడమ్మా. వస్తాయి ఇండియా ఆయన ఏం చెప్పింది నాకు అర్థం అవుతుంది. ఏం చెప్పాడు అది? అభివృద్ధికి సంబంధించి ఏమాత్రం అభివృద్ధి నోచుకోకుండా కొంతమంది అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అంటగాగిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా హెచ్చరించే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మరోవైపు సాయంత్రం BES మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణులతో ఒక సమావేశం జరుగుతుంది. సీఎంగా మొదటిసారి వచ్చిన పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఏదైతే గెలుపు కోసం ఆర్ఎస్లు కలిసిన ఐదేళ్ళు ఎన్నో పోరాటాలు చేసి వైసీపీ దౌర్జన్యాలను తట్టుకొని నిలబడ్డారు. వారి కార్యకర్తలందరితో కూడా ఆయన భేటీ అవుతారు. అనంతరం ఆయన కుప్పం నుంచి 2 రోజుల పర్యటన ముగించుకుని కుప్పం నుంచి హెలికాప్టర్లో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం బయలుదేరారు. 2 రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వచ్చిన సామాన్య ప్రజలందరూ కూడా ప్రశాంతంగా కలవడం జరిగింది. వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదు తీసుకొని వారి సమస్యలు పరిశీలిస్తామంటూ కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు కుప్పం అభివృద్ధికి కూడా ఎన్నో వరాలు కురిపించారు. 100 కోట్లతో మున్సిపాలిటీని భారత మున్సిపాలిటీగా తీర్చిస్తామని, ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామని, అదేవిధంగా రవాణా సౌకర్యం పెంచుతామని, ఇలా కుప్పంలో పండించే కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తామని అన్ని విధాలుగా కుప్పంని దేశంలో మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎన్నో వరాలు కూడా కురిపించి చేసిన పరిస్థితి కూడా సీఎం పర్యటన మొదటిసారి వచ్చిన నేపథ్యంలో 2 రోజుల పాటు ప్రజాస్వామ్య